అలాగే ఆయన గాయపరుస్తాడు, గాయములు పెడతాడు, ఆరోగ్యాన్ని తీసేస్తాడు, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన పుట్టిస్తాడు, గిట్టిస్తాడు, లేదా చంపుతాడు కూడా కదా. ఇలాంటిది ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. అయితే ఇప్పుడు ఆ దేవుడు ఏం పలకాలనుకుంటున్నాడో చెప్తున్నాడు మాట ఈ కీర్తన. దేవుడు ఏం పలకాలనుకుంటున్నాడు? శుభవచనాన్ని దేవుడు పలకాలనుకుంటున్నాడు. శుభవచనము సెలవిచ్చెను అన్నడ, సెలవిచ్చును అన్నడ. సెలవిచ్చును అంటే అది ఫ్యూచర్, అంటే భవిష్యత్, ఎప్పుడో భవిష్యత్ కాదు, ప్రెసెంట్ లోనే ఉండే ఫ్యూచర్ అన్నమాట. రేపో ఎల్లుండో లేదా ఇప్పుడు ఆయన పలికేటువంటి భవిష్యత్ శుభవచనం గురించి ఇక్కడ చెప్పారు. కాబట్టి పిల్లరా, దేవుని చేత మనం శుభవచనాలు పలికించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఈ నెల ఆరంభంలో మనం నేర్చుకోవాలనుకుంటున్న విషయం, దేవుని నోట ఎప్పుడు కూడా మనం శుభవచనాలు దేవుని చేత పలికించుకోవాలి. మనం ద్రాక్షారామంలో చెప్పుకున్నాం, దేవుడు మనతో మాట్లాడాడు ఏమని? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే మనతో. చూడండి ఒకసారి తెలియని వాళ్ళ కోసం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 'అదే బాగా చదవాలండి. ఏంటో మింగేస్తా ఉంటారు దేవుడు మా వచనాలు. తొందర లేకుండా మెల్లి చదవండి. ఏంటి ఇంకా వీళ్ళందరూ వదిలేశారు పాస్టమ్ గారిని. మనం చదివినా నోరేసుకొని పడిపోతుంటది అండి ఆమె. మనం చదవనే అని సైలెంట్ అయిపోయారు. చూడండి, ఎవరు ఎత్తలేదు. అంటే మీరైనా ఏం చేయాలి? చక్కగా వినసొంపుగా గుర్తుండిపోయేటట్టుగా, కొంతమంది పాటలు పాడితే మనకి వినసొంపుగా ఉంటది కదా, అలాగా మన బైబిల్ చదవాలి. ఏమన్నాడు మెట్టుకు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇది శుభవచనమా కదా? శుభవచనం కదా. తిరిగి మళ్ళా దేవునికి మనం కూడా ఒక సంతోషకరమైన మాట పలకాలి. కింద ఏమన్నాడు? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలన్నాము. బాబు, పాటల టైంకి రాకుండా ఇప్పుడు ప్లే చేసినాడు మీ అబ్బాయి. తీసుకో, కంట్రోల్ చేసుకో. చర్చ అంటే మీ ఇల్లు కాదు, వదిలేయడానికి. ఎంత కంట్రోల్ చేస్తారో అంత కంట్రోల్. ఇంటి దగ్గరే ప్రార్థన చేసి, వారం అంతా ప్రార్థన చేసి, ప్రభా ముందు మా చిన్నోడికి మారు మనసు కలగజేయి, మా చిన్నదానికి మారు మనసు కలగజేయి ప్రభా. ఎందుకంటే చాలా మంది వాక్యం వింటారు కదా. సీనియర్స్ సాధన చేసిన వాళ్ళు అనుకో, అది ఎన్ని గోలు చేసినా వీళ్ళు వింటారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అయితే కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎవరు డిస్టర్బ్ అవ్వకూడనట్లుగా మనం చూసుకోవాలి. మాట మంచిదా కాదా? అది కానట్టు ఎవరేమంటుంది. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఏదో మేము చెప్తాం కానీ మా డబ్బులు మాకు పడేస్తే మేము ఎన్నుకుంటాం. కాబట్టి మనం కూడా తిరిగి ఏం ఎలా చెప్పాలంట? మంచి ధైర్యముతో సాక్ష్యము చెప్పగలవారమై ఉన్నాం. మనం కూడా దేవుడికి నుంచి రివర్స్ లో చెప్పామనుకో,
ఆ దేవ మొత్తం ఆ గొళ్ళతో ఆడేం చేస్తాడు, ఆ మాలేకీలు ఏం చేస్తారు, మా ఊర్లో ఎమ్మెల్యే ఎవరు ఏం చేస్తాడు కొంటుండగా వాడికి ఎందుకు ఉండదు. నా దగ్గరకు వచ్చి నన్ను ఏదైనా చెయ్యాలంటే వాడికి ఎంత ధైర్యం ప్రభా, నువ్వు నాకున్నావు కదా అంటే దేవుడు కూడా ఎలాగుంటది, ఓ శుభం పలికినట్టుగా కదా, శుభం పలికినట్టు దేవుడు కూడా ఇంపుకుంటది కా, ఎప్పుడు నాకు అల్లది దిగు అంటే ఎప్పుడు ఇదేదా నీకు కొంత అడుగుకున్నాడు అక్కడ. శుభం నాకు పలుకు నువ్వు, ప్రభువా నీ నామం పరిశుద్ధపరచబడును గాక నా ద్వారా అని దేవునికి ఈ సంవత్సరం మరి ఎక్కువగా దేవునికి తీర్మానం. గత సంవత్సరంలో ఎంతో కొంత అవమానం అయింది, ఈసారి అవి అవ్వనివ్వను. నీ నామం పరిశుద్ధపరచబడును గాక నేను మార్పిస్తున్నా, జరిగి తీరుతుంది. అది ఆయనకి శుభం. వెరీ గుడ్, మంచి బాగానే పలికావు. చూద్దాం. నీకు జయము కలుగునుగా కేశవ, మనకి జయం ఆయన చెప్పడం కాదు, నీకు జయం కలుగునుగా. ఎందుకంటే నీకు జయం కలిగినట్టుగా నేను నిలబడతా, నీకు అవమానం కలగనివ్వను ప్రభువా. అవి శుభవచనం తిరిగేసి దేవుని పలకాలి. చాలా మంది భక్తి అంటే ఏమనుకుంటారు, ఎంతో కన్నీరు ప్రార్థన చేసామండి. దేనికి రా అంటే దేవుని దగ్గర నుంచి ఏమి రాబట్టుకోవడానికి. ఆ కన్నీరు ప్రార్థన చేసి ఆఖరికి అది ఎలాగైందంటే డ్రైనేజీలు ఫుల్ అయిపోయి ఫ్లో అవుతా ఉంటే ఎలాగుంటది, కాంపు అలాగుంటది. నీ ప్రజలు ధర్మశాస్త్రం విడిచి తిరుగుతూ ఉంటే నా కన్నీరు ఏదుడైపోయి. అదెంత బాగుంది. ప్రజలందరూ కూడా మార్చండి. మెటుకు దేవుడు శుభవచనాలను పలుకుతూ ఉంటాడు కదా, శుభవచనాలు పలుకుతాడు. అలాగూ శుభవచనాలు పలికినప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉండాలి, మనం కూడా దేవునికి శుభవచనాలు పలకాలి. ప్రభువా నీ పెండ్లి అంగరంగ వైభవంగా జరుగును కాక, నీ వివాహం ప్రభువా నీవు సంతోషించినట్లుగా జరుగు అని చెప్తుంటే దేశ మురిసిపోతూ ఉంటాడు. మరి అది ఎవరంటారు అలాగే చెప్పండి. ప్రభువా నేను ఆయన నరకం తప్పించుకుంటే అదే చాలు ప్రభువా అంటే దేవుడు ఏమో సంతోషిస్తాడా? ఎక్కడ ఉన్నావు నువ్వు ఇంకా. వీళ్ళలో మరి నేను దేవుని దశభాగాలు ఇచ్చినట్టుగా నాకు ప్రార్థన చెయ్యండి. అది ఎలాగుంటుంది, శుభవచనం అదేనైనా. నువ్వు ఎవడో ఏంటి దాని కొరకు మేము ప్రేయర్ చేయండి, కానీ ఉపవాసం కొరకు చేయమంటారు ఏంటి? 40 దినాలు ఉపవాసం చేయనా? దశభాగం దగ్గర ఉన్నా ఏంట్రా అంటాడు దేవుడు. అసలు మనమే ఏం చేయాలి, నీ ధనము నీ సమర్పణ చేయము ప్రభువు నాకు. కష్టమే కదా. అందులో మధ్యలో ఏదో కొంచెం మంది ఫాలో అవుతూ ఉంటారు, కానీ దేహం కష్టమే. దేవుడు చెప్పేవాడికి దేహం సమయం ఎన్ని గంటలకి తెచ్చి 9. ఇంకా మీరేమైనా 9 గంటలు కరెక్ట్గా వస్తే మీ ఆశీర్వాదం కోసం 8 గంటలకే పెడదాం అనుకున్నా. 9 నుంచి ఎందుకు పెట్టడం, ఎదిగామనే కాదా? ఏదో చెప్పండి. దేవుడు నోరు ఇచ్చాడు, నోటికి వాక్ ఇచ్చాడు కదా. 8 గంటలు పెడితే ఎదిగామని. ప్రియులారా మరి మీరు ఎవరు రాలేకపోతున్నారు, కష్టంగా ఉంది కాబట్టి 10 గంటలకు పెట్టుకుందట. అమ్మయ్య మంచి పాస్ట్రో 10కి కూడా రాడు.
10 అంటే మళ్ళీ 11కి వస్తుంది. 9 నుంచి 10కి పెడితే ఎదిగామా, లేకపోతే 9 నుంచి 8 గంటలకు పెడితే ఎదిగినట్లు? మీరు రోజు 6 గంటలు లేచి ప్రార్థన చేస్తే ఏంటి, 6 నుంచి 5 గంటలకు లేచి ప్రార్థన చేయడం ఎదిగినట్ల, లేదా 7 గంటలకు లేచి ప్రార్థన చేస్తే ఎదిగినట్ల? మెల్లి చెప్పండి. మెల్లిగా, నిజంగా మెల్లిగా చేసేదేటైతే చూసారా, చేయలే. శత్రువుకి సాతానికి వినబడాలి. అందుకే సార్ నేను మెల్లిగా చేస్తామని. అంటే మీ శత్రువు ఎక్కడున్నాడని, వాడికి వినపడాలంటే పక్కన్నోడికి వినపడలేదండి, వాడికి వినపడుతుంది. మన ప్రార్థన ఎలా ఉండాలో మీకు చాలాసార్లు నేర్పారు. మనం ప్రార్థన చేస్తే నేను చెయ్యను అన్నోడు కూడా చెయ్యాలి. మనం ప్రార్థన చేస్తే నిద్రపోతున్నోడు కూడా దురుక్కొని లేచి ప్రార్థన చేద్దాం అనిపించాను. ఒకసారి ఏదో ఒక కారణాన్ని బట్టి నిద్రలు వచ్చేస్తా ఉంటాయి. చేద్దాం అనుకుంటాం, నిద్ర వస్తుంది, మనుషులు కదా. ఇక మనం ప్రార్థన చేస్తే ఆపే నేను నిద్రపోవాలి, అలా ఉండాలి. అంతేకాదు ప్రార్థన చేస్తే ఆపకి ఇంకా చేయి, నేను నిద్రపోతా ఉన్నాను అన్నట్టు ఉండదు. నీకు లోపల శక్తి లేకపోయినా శక్తి తెచ్చుకొని మరి చెయ్యాలి. ఆ శక్తితో చెయ్యాలంటే అవతల వాడికి ప్రేరణ కలగాలి, ఆసక్తి కలగాలి. 2:2 అది చదివేసినట్టు ఉండకూడదు. ప్రార్థన కన్నీళ్ళు ప్రార్థన వచ్చింది కదా, కన్నీళ్ళు విడిచేయి. ఇంకొకడికి కూడా అది ఇంట్రెస్ట్ గా ఉంటది, ఇంకొకడికి ఏకాగ్రత వస్తుంది, ఇంకొకడికి కూడా నేను కూడా ఇలా చెయ్యాలి అనిపిస్తుంది. కన్నీళ్ళ ప్రార్థన మనం దాచిపెట్టుకోకూడదు, ఆసక్తితో మనం ప్రార్థన చెయ్యాలి. దేవుడు అంటాడు ఆర్పాటు సంఘమేం అత్యాశక్తి అన్నప్పుడు మన సౌండ్ ఉండాలి, హృదయంలో కూడా ఉండాలి. అది హృదయంలో ఉన్నప్పుడు ఎలాగొస్తుంది, బయటికి సౌండ్ కూడా వస్తుంది. ఒకవేళ గట్టిగా ప్రార్థన చేయలేకపోయినా మరి బయటికి పోయేటట్టు కాకుండా కన్నీళ్ళైనా రావాలి. ఆసక్తి ఉంటే, లోపల బాధ ఉంటే, క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తారు, చట్టాన్ని వాడి వైఫైని మనం లాగించుకొని ఉల్లంఘించడమే. కాబట్టి ప్రియులారా, సాతాను మనకు చట్టాల ద్వారా ఇరిగించాలనుకుంటాడు. పాపం ఆజ్ఞను హేతువు చేసుకున్నాడు. ఇప్పటికీ చట్టాలను వాడుకొని, బైబుల్లో ఉన్న కట్టడలు వాడుకొని మనల్ని కట్టేస్తాడు. మరి అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది నెలకు 2 రోజులు అని పెట్టుకోకండి, సాతానికి సమయం వచ్చే ఉందని వాడు ఎరిగి ప్రతిరోజు గర్జించేలాగా ఎవరి మింగుదనా తిరుగుతూ ఉంటే 2 రోజులు అంటే పెట్టి. అందుకే మనం స్పిరిచువల్ వార్ఫేర్లోకి 10 మన బ్రాంచ్లు అన్ని కలిపి ఒక 200 మంది ఉన్నారు అనుకోండి. మనకు ఉన్న ఇతర రాష్ట్రాల్లో అందరి సేవకులు విశ్వాసులు కలిపి ఒక 200 మంది ఉండరా మనకి ఉన్నారు అనుకోండి. మనం 10 మందో 20 మందో పనిచేసుకున్నాం అనుకోండి. ఆ రోజులని మనం అలా పనిచేసుకుంటే అవుట్ రీచ్ ఫండ్ ఎలాగ ఉంది కాబట్టి మనమే వాళ్ళకి డేటా ఫ్రీ అంటామన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డేటా ఫ్రీ. వాళ్ళు ఏం చేసో వస్తారు, మరి ఫోన్ తీసుకొచ్చి పెడతాం, అందులో వచ్చేవాడు ఒకటే ఉంటాడు. ఇలా వచ్చిన వాళ్ళకి ఏమో డేటా ఫ్రీ, మనం మళ్ళీ అవుట్ రీచ్ ఫండ్ డబ్బు ఇస్తాం. అలాగే రాని వాళ్ళు ఆ దగ్గర కలెక్ట్ చేసుకుంటాం. ఇలాగ మనం ఏంటంటే మన వాళ్ళు రాకపోయినా ఇతరులు రప్పించడానికి మన కట్టడని ఇలా ఉల్లంఘించడం. ఒక ట్రీట్మెంట్ చేయించుకోలేదు, సిమెంట్ నింపితే 3 సార్లు 2 సార్లు ఉంటుంది.
2 సార్లు అయిపోయింది, సంవత్సరంన్నర మరి ప్రతిరోజు ఇప్పటికే మన వాళ్ళు 10 మంది వస్తున్నారా? 5-10 మంది, కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. 10 మంది వస్తున్నారు. మరి వచ్చిన 10 మంది ఎప్పుడు రారు? మరి వాళ్ళకి ఆరోగ్యాలు ఉండాలి కదా, వాళ్ళ క్షేమాభివృద్ధి కోరి మనం జాగ్రత్త పడాలి కదా. అందుచేత మనం ఇంతకు ముందు ఒకసారి సంఘంలో మనం ప్రకటించుకొని దాన్ని ఫాలో అయ్యాం. ఏ రోజు ఎంతమంది వస్తా ఉంటారు కదా, ఏ రోజు అప్పుడు తర్వాత ఎందుకో మనం కొంచెం తప్పాం. ఏదైనా అప్పుడు కూడా ఆపారు ఏంటో సంథింగ్, ఎందుకో మనం ఆగిపోయింది. మనం అలాగే మనం ఆపేస్తాం. మరి మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి? కంటిన్యూ చేసేయాలి. మా నౌకరి గారు కూడా ఆ వాక్యం చెప్తూ ఎప్పుడు చేసినా చేస్తారా? ఆ నూరు జనమ్మా అన్నమ్మ ఊరి నుంచి వచ్చేసినా కూడా స్కాట్లాండ్ సామ్యాలు అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఈజిప్ట్ సామ్యాలు, రేపు తర్వాత అరబ్ సామ్యాలు అయినా కూడా స్కాట్లాండ్ సామ్యాలు ఆయన పేరు వచ్చేసింది. మన చర్చిలోంచి వెళ్ళిన రవి ఉంటాడు కదా, రత్నం తమ్ముడు, ఆయన పేరు సైంటిస్ట్ రవి. మనకి ఇక్కడికి వస్తే గంగనాపల్లి, ఇక్కడ ఉన్నప్పుడు గంగనాపల్లి రవి. హైదరాబాద్ వెళ్ళగానే సైంటిస్ట్ రవి అంటారు ఆయన. గంగనాపల్లి రవి అంటే వాళ్ళకి తెలియదు, పొర ఎక్కడ ఉంది కదా, సైంటిస్ట్ రవి అన్నారు అక్కడికి వెళ్తే. అలాగే ఈయన స్కాట్లాండ్ సామ్యులు. ఓసరాయ్ గారి పేర్లు అయితే చెప్పారు మాట. మరి మన సంఘం తరఫున ఇలా చెప్పారు, మనకి ఎంత సంతోషం. మిగతా వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు చెప్పేసారు. సాతాను కట్టల్లో మనం కట్టేస్తా ఉన్నాడు కాబట్టి మనం ఈ విషయమై, ఈ ప్రార్థన విషయమై మనం ఏం చేద్దాం? మనం వాడిని కట్టేస్తాం. కట్టడను ఉల్లంఘించి మనం వాడిని బంధించేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసే చేశాడు లేదా పాటి? हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुदा, ఆ మరణం అనుకుంటది. నేను అనవసరంగా భయపెట్టండి ఈ మానవులు భయపెట్టానని చెప్పి ఆయన వచ్చి ఎంతో ఇష్టం లోపలికి. అప్పటి వరకు ఇది అందరినీ తోడుకుంది లోపలి. అయితే లోపలికి వచ్చేస్తాం అందరినీ అని చెప్పేసి మన కోళ్ళని, మేకల్ని, పీతల్ని, చేపల్ని లోపలికి వచ్చేస్తా ఉంటాం. ఎంతసేపు ఆడి మీద పెట్టుకోవడం అంటే మనం దోషించిన ఏమి ఉన్నాయి లోపలికి. అందులో పురుగులు ఉన్నాయా ఏంటో లేవు. ఆ కాలీఫ్లవర్లోని, ఆ దొండకాయలోని, వంకాయలోని, ఆ సుబ్బయ్యలో బాగా చాలా బాగా కొడతాడు గుత్తొంకాయ కూర. అందులో గుత్తులు ఎన్ని ఉన్నాయి నాన్ వెజ్. ఆ గుత్తం అంగితే లోపల వేసేస్తా ఉంటాడు. అందులో ఉన్న వెళ్ళిపోతా ఉంటాయి, బయటిది లోపలిది పోతా ఉంటే మాట. కాలీఫ్లవర్ ఫ్రై చేసేస్తుంటాడు, ఆ ఫ్లవర్ లో నింతేస్తూ ఉంటాయి మాట. అది ఏంటి ఆకారంలో ఉంటాయి మాట. ఆ ఫ్రై లో ఇది అది కలిసిపోయి లోపలికి వెళ్ళి పర్పర్లు ఆడుతుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. క్రిప్సీ రాలేదు కానీ సరే అది బాగా ఉండేది. చాలా క్రిస్పీగా ఉంది. అది కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇక లాభం లేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఆ హోటల్లో కొంతమంది హోటల్ పెడితే గృహాల్లో 10 మందికి కూడా ఆడికి ఇచ్చేస్తుంటారు అన్నమాట. నాన్ వెజ్ అన్ని కలిపేసేస్తుంటారు మనం లేదా. మన కడుపులోకి అన్ని ఆహారాలు నాన్ వెజిటేరియన్ ఎలాగా ఖాళీ కడుపులో జీవులను లోపల దోషం అన్నట్టుగా సముద్ర జీవరాశులు, నేల మీద ప్రాకే జీవరాశులు, పరిగెత్తే జీవరాశులు, ఇది అది ఎన్ని జీవరాశులు ఇప్పటికి ఖాళీ కడుపులో తోసేస్తా ఉన్నాయి.
ఏసై వచ్చి ఈ రామాంటితో వెళ్ళి నేను పోదా తోసేస్తానని ఏసై ఎందుకు ద్వారం దగ్గర రాయి తొలగించలేదు? ఇలాగ తొలగించారు. ఎదుమమ్మా ఏసై రాయి తొలగించి ఫోటో తీసుకుని రాలేదేమో అక్కడి నుంచి. అది ఆ డోర్ తీసి ఏసై వచ్చాడు. సమాధి రాయి తొలగించి వచ్చాడు. ఏసై అయిపోగా నేను వస్తున్నానని చెప్పి మరణం వస్తుంది. ఏసై ఏం చేశాడంటే మరణాన్ని ఒక్క తాపుతారు లోపలికి తక్కువ మాయమైపోయి ఎట్టిపోయి వేసే నేను కూడా వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎటైనా పోహాటి కలమయుడగు వీడికి గర్వం ఏమైపోయిందట, దొండకే మొక్క చేసినట్టు పారేసాడు మా దేశ దేవునికి స్తోత్రం. ఇది అనవసరం పెట్టుకున్నాను రేసు ప్రభుత్వం అనుకోవాలి. అది ఇద్దరు ఇంకేది కనుక్కుంటూ లాభమే ఉంది, అంత అయిపోయింది. అలాగా మనం ఏం చేయాలి? సాతానేమో దేవుని యొక్క కట్టడలను బేస్ చేసుకొని మనల్ని కట్టేస్తా ఉంటే మనం ప్రత్యక్షత మన చెరిగి గ్రహింపు కలిగి జ్ఞానంతో ఆ కట్లతో వాడినే కట్టేయాలి. ఆ ఆజ్ఞలతో వాడినే మనం బంధించేయాలి. అది యేసయ్య ఆ మరణాన్ని ఖైదు చేశాడు, మన శాశ్వతమైన ఖైదు. యేసయ్యకేమో 3 రోజులు ఖైదు అయిందేమో, వీడితో శాశ్వత 3 రోజులు యేసయ్య ఖైదు.